ఫ్రెడ్ అన్న ఉదయాన్నే హాస్పిటల్లో ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి వెళుతుంటే యాక్సిడెంట్ అయినట్లుగా చెప్పారు. ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కిందకి కాలు వెళ్ళిపోయింది. వాహనం బైక్ నుజ్జు అయిపోయిందట. ప్రాణాపాయ పరిస్థితిలో నుంచి తప్పించబడ్డారు, కానీ కుడికాలు బాగా మడిమి దగ్గర బాగా నుజ్జు అయిపోయింది. మోకాల కింద 4-5 చోట్ల విరిగిపోయింది. ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పారు. ఉదయాన్నే నేను ఫ్రెడన్తో మాట్లాడాను. జరిగిన పావు గంటకే కూర్చోబెట్టి కాస్త దేవుని మాటలు చెప్పి ధైర్యపరిచిన ఫోన్లో మాట్లాడాను. ఇక ఉదయం నుంచి డాక్టర్స్తో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రస్తుతం చిన్న సర్జరీ జరుగుతూ ఉంది. తెలియాలి కనుక ఆత్మీయులకి సివియారిటీ ఏమిటో తెలిస్తే మరింత ప్రార్థన చేస్తారని చెప్తున్నా. మెయిన్గా ఉన్న బ్లడ్ వెయిన్ రక్తనాళం కట్ అయిపోయిందట. కాలుకి చాలా ప్రమాదమే. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు. అంచేత ప్రార్థన చేద్దాం. రేపు ఆరాధన అయిపోగానే వెంటనే బయలుదేరి అందరూ వెళుతున్నాం. నా నాయకులందరూ బయలుదేరి వెళతాం. ప్రస్తుతానికి అక్కడ కూడా కర్నూలు హాస్పిటల్ ఆయా చుట్టుప్రక్కల దాదాపు 10,000 మంది విశ్వాసులు ఉన్నారట. అక్కడ ఇబ్బందికరంగా ఉంది. ప్రార్థన చేద్దాం. ఎవరు క్రియ చేయలేని రాత్రి ప్రభు కార్యం చేస్తారా చేయరా? అందరూ ప్రార్థన చేద్దాం. ప్రక్కన మత్తి ఇవ్వడానికి లేని పరిస్థితి, అల్లాడిపోతున్నాడు బాగా. ఆయన తన వాక్కు 10,000 మందిని నిండు మనసుతో యథార్థ హృదయంతో సేవకుని యొక్క క్షేమాన్ని ఆరోగ్యాన్ని కోరుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు ముట్టాలి, ముట్టాలి. అందరూ నా గురించి ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తండి. కుటుంబాలుగా అందరూ చేతులు పట్టి చేతులు పట్టి ఫ్రెడన్న పేరు చెప్పి ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం రోగం
ముట్టుకున్నట్లు నీ హస్తం కొరచ కాలేదయ్యా, నీ హస్తం కొరచ కాలేదు ప్రభువా. 1999 నవంబర్ నెలలో మరణకరమైన రోగం వచ్చింది. బాగానే ఉన్నాడు, కానీ మరణ పంచుల వరకు వెళ్ళిపోయాడు. 1999 నవంబర్ సభలు జరుగుతున్నాయి. ఆ టైంలో సభలు అయిపోగానే గుంటూరు తీసుకొచ్చేసి 2000 సంవత్సరం తనకు ఆరోగ్యం బాగాలేనందువల్లనే ఫస్ట్ టైం నాతో పాట పాడించారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఆ తర్వాత 2004వ సంవత్సరం బోన్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. అప్పుడు కూడా దాదాపు 22 ఏళ్ల క్రితం. అప్పుడు కూడా మరణ పంచుల వరకు వెళ్ళిపోయాడు, చిన్న వయసు అప్పుడు. అప్పుడు కూడా దేవుడు కనికరించాడు. అప్పుడు కనికరించి కృప చూపిన తండ్రి ఇప్పుడు కూడా కరుణించాలి. దావీదు అంటారు 118లో, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని మరణమునకు సాయంకాలమున ఏడుపుచ్చి రాత్రంతా ఉన్న ఉదయానికి సంతోషం కలిగిందట. ఖచ్చితంగా ఈ రాత్రి ఆ నరం గనక బైపాస్ అయ్యి రక్తం సరఫరా అయితేనే ఫర్దర్గా వెళుతారట, లేకపోతే చాలా కష్టం అన్నారు. డాక్టర్లకి కష్టం, అసాధ్యం. యేసు ప్రభు పరమ వైద్యుడు, ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. ఉదయం నుంచి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికర స్వరూపుడైన ప్రభు ఫ్రెడనను జ్ఞాపకం చేసుకుని మంచి ముదివిలో ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. అంతేగాని అర్థాంతరంగా కాదు. ఏమో ఆయన పట్ల నా దేవుని దయా సంకల్పం యేసు నామములో సంపూర్తిగా నెరవేర్చబడును గాక. ప్రభు మన ప్రార్థన ఆలకించి ఫ్రెడన్కి దీర్ఘాయువుని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని విస్తరింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకులందరూ ఇదే వేదిక దగ్గర ఈ రాత్రంతా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయబోతున్నారు. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నవాళ్ళు దాదాపు 40 సంవత్సరాలుగా దేవుని సేవలో కొనసాగుతున్న వ్యక్తి ఫ్రెడన్న. అంచేత కాస్త ఓపిక చేసుకొని భారం కలిగి ఈ రాత్రి ఫ్రెడన్న కోసం ప్రార్థన చేస్తారు అని సభాముఖంగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన చేయండి. రేపు రాత్రిలోపు కర్నూలు వెళ్ళి నేను మిగతా వివరాలు నేను మీకు తెలియపరుస్తాను. రైట్, వర్తమానంలోకి వెళ్ళే